చూడండి బేబీ హెయిర్ ఎన్ని వస్తున్నాయో చూడండి. ఇదంతా మీకు చూపిద్దామని ఆదుర్దాతో నైటీలోనే వీడియో చేసేస్తున్నా ఈరోజు. చూడండి, ఇవన్నీ రియల్. మన ఛానల్ చూసి రోజ్మెరీ, ధనియాలు, ఇంకా బీట్రూటు, ఆమ్లా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం తాగుతూ పైన ఏం చేయాలో చెప్పాను కదా, ఏమేమి ఆయిల్స్ రాసుకోవాలి, ఎలాంటి షాంపూలతో తలస్నానం చేసుకోవాలి, ఇవన్నీ అవి చేసినాక వచ్చిన జుట్టు ఇది. నాకు దాదాపుగా 1 మంత్ అయి ఉంటుంది. చూడండి, ఇలాంటి జుట్టు ఇక నాకు ఎప్పటికీ రావు. నాకు జుట్టు బాగా పలచబడిపోయింది అని అనుకున్న వాళ్ళకి ఛాలెంజ్ అన్నమాట. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. అయితే నాకు జుట్టు ఎప్పుడూ కూడా కట్ చేయించుకుంటూ ఉంటాను కాబట్టి ఇంత చిన్నగానే ఉంచుకుంటాను నేను జుట్టు. ఓకే, దీంతో మా ఛాలెంజ్తో పాటు మన వాళ్ళు కూడా చూసి వాళ్ళు ఇచ్చిన ఆ రిజల్ట్ని మీతో షేర్ చేస్తాను. సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. మన షాంపూ, మన సోప్స్ మొత్తం టోటల్గా ఫస్ట్ ఈవిడ జుట్టు ఇలా ఉండేదంట. ఇప్పుడు మన షాంపూ అన్నీ వాడటం వల్ల, వీడియోలో చెప్పినవి అన్నీ చూసి వాడటం వల్ల, అన్నీ చేయటం వల్ల 10 years క్రితం ఆవిడకి ఆ హెయిర్ గ్రోత్ ఉండేది, తర్వాత లేదు, ఇప్పుడు మళ్ళా కనిపించిందని చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఇంకోటి, వాళ్ళ బాబుకి బేబీ ఆయిల్ రాశారంట ఫేస్ పైన. అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉండేవంట, అవి కూడా పోతున్నాయంట. 3 daysలోనే ప్యాచెస్ పోయినాయంట. వాళ్ళు కూడా జడలు పెట్టారు. మనమండి ఇంత ఇంత పెద్ద పెద్ద జడలు ముందుకేసుకొని మెలిదిప్పి ఇంత పెద్ద ముడులు పెడతారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాల్సిన పని లేదు. అలాంటి జుట్టు ఉన్న వాళ్ళకి కాదండి మన వీడియోస్, వాళ్ళకు స్వతహాగా వచ్చింది అంతే. అంత జుట్టు ఊడిపోయి ఇంత అయిన వాళ్ళకి ఈ ఛాలెంజెస్ అన్నీ. నాకెప్పుడు ఇంతే ఉంటుందండి. చెప్పాను మీకు, చాలాసార్లు చెప్పాను, మనకి లేని దాని గురించి చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా. అంటే నాకు జుట్టు చాలా తక్కువ కాబట్టి ఈ జుట్టుని ఊడిపోకుండా ఉంచుకోవటం నా కాన్సెప్ట్. ఈ గడిచిన ఈ 40 years లోపు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎంత వెంట్రుక కూడా రాలదు. ఏదో దాని ఏజ్ అయిపోయాక రాలే వెంట్రుకలు అయితే మనం చెప్పలేం, కానీ వీడిగా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే బ్లడ్ బాగుండేలా చూసుకుంటాను, దానికి అందాల్సిన ప్రోటీన్స్ కానీ ఏవైనా సరే నేను ఇంటర్నల్గా తీసుకుంటాను. పైన ఎంత హెల్దీ ఇంగ్రీడియంట్స్, ఎంత హెల్దీ కలర్స్ వేసుకోవాలి అనేది చేసుకుంటాను కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. నేను ఇన్ని సంవత్సరాల్లో చూసుకున్నది, నాకు జుట్టు లేదు కాబట్టి నా పిల్లలకు కూడా ఇలాగే వచ్చిద్దని దిగులు పడుతూ బాధపడుతూ ఉండే టైంలో మా పెద్ద పాపకు కూడా జుట్టు లేకుండానే పుట్టింది. తనకు 3 years వచ్చిన దగ్గర నుంచి నేను కసరత్తు చేసి 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 ఆ ప్రాసెస్లో అన్నీ రెడీ చేసుకున్న ఆయిల్స్ కానీ, షాంపూలు కానీ, మంచి కలరు లాస్ అవ్వకుండా అదే కంటిన్యూ చేయడానికి కానీ ఎన్నో రకాలు చేసామన్నమాట. ఇక మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తే అందరూ అన్ని రకాలు అన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా నేను ఒక ఆయుర్వేదిక్ రీసెర్చ్ పర్సన్గా చేసే ఆయిల్ కానీ, షాంపూ కానీ ఎవ్వరూ ఇవ్వలేని రిజల్ట్ ఇస్తాయి. మీరు ఎన్నో చోట్ల చూసి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, చివరి ప్రయత్నంగా నమ్మలేకపోయినా కూడా అబ్బా ఇన్ని పెట్టాం, లాస్ట్ ప్రయత్నంగా ఈ డేటో చెప్తున్నారు, రిజల్ట్ కూడా చూపిస్తున్నారు, ఇది చూద్దామని చూడండి, 100% మీరు అనుకున్న గమ్యానికి రీచ్ అవి తీరుతారు. అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మన వాళ్ళు మన ఛానల్ చూసి నేను తినమన్నవి తిని, నేను తాగమన్న జ్యూసులు తాగి, నేను ఇచ్చిన ప్రొడక్ట్స్తో పెంచుకున్న జుట్టు మరీ సన్నగా పేలగా తోకలాగా అయిపోయి చిట్లిపోయి తెల్ల జుట్టు వచ్చేసి మధ్యలో జుట్టు ఇరిగిపోయి బాగా ఎండుగడ్డిలాగా పట్టుకుంటే సూదుల్లాగా గుచ్చుకునే జుట్టు కూడా బ్లాక్గా సిల్కీగా షైనీగా అవ్వాలంటే
ఈ సుగుణాల సిరిలో లభించే హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎలాంటివైనా సరే చాలా న్యాచురల్, ప్రతి ఒక్కళ్ళకి పడే విధంగా. అంటే పసిబిడ్డ పుట్టిన రోజుకి కూడా, రోజు పుట్టిన ఫస్ట్ డే బేబీకి కూడా కళ్ళు మూసుకొని నా ఛానల్లో మీరు చేసుకున్న, నా దగ్గర తీసుకున్న పెట్టగలిగే అంత న్యాచురల్ అన్నమాట. కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చండి. ఆయిల్ పెడితే కూడా ఒకటే దురద అనమాట. ఆయిల్ పెట్టానంటే నైట్ పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేద్దాంలే అని నైట్ పెట్టుకునేదానండి. అసలు ఆయిల్ పెడితే ఎప్పుడెప్పుడు లేచి అర్ధరాత్రి అయినా సరే హెయిర్ వాష్ చేసేసుకుందామా అన్నంత దురదగా ఉండేది. నేను మీ దగ్గర 250 ml హెయిర్ ఆయిల్, ఒక 250 grams షాంపూ పౌడర్ తెప్పించానండి. చూద్దాము 100% తగ్గుతుంది అంటున్నారు కదా అని. వాడితే అసలు హెయిర్ ఒక 4-5 times పెట్టానండి ఆయిల్. నాకు హ్యాపీగా అసలు రాత్రిపూట పెట్టుకున్నా కూడా అసలు ఆ దురద కానివ్వండి, ఆ ఇరిటేషన్ అదేం లేదండి. ఇప్పుడు మామూలుగా రోజు మార్నింగ్ పెట్టేసుకుని ఒక 2 days అయినా కూడా ఉండగలుగుతున్నాను. ఆ దురదలు అవన్నీ తగ్గాయి. అసలు ఇరిటేషను ఇలా తలలో చేయబెట్టి ఇలా ఇలా కదిలిస్తే చుండ్రు రాలిపడేది, అలా ఉండేది చుండ్రు. ఇప్పుడు చాలా వరకు ఒక 70% తగ్గింది అనుకుంటున్నానండి నేను. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది, అసలు రిలీఫ్గా ఉంది. ముందు దాని నుంచి హెయిర్ అయితే షాంపూ పౌడర్తో స్నానం చేస్తే హెయిర్ బ్లాక్గా ఉందండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. అందరూ అనుకుంటారు ఈ షాంపూ పౌడర్ అంటే కుంకుడుకాయలు, షీకాయలు ఇవన్నీ వేస్తారు కదా, డ్రైగా ఉంటుంది అని. అట్లా ఏం లేదండి, చాలా బాగుంది. నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. అంత బాగుంది ప్రోడక్ట్ వాడితే రెండు కూడా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు తలలో దువ్వెన పెడితే కుప్పలు కుప్పలు, ఇంటి నిండా ఎక్కడ చూసినా హెయిరే ఉండేది. ఏంటండి ఎక్కడ చూసినా హెయిరే ఉంది అని అనిపించేది. పిల్లలు కూడా అన్నం తింటున్నా కూడా ఏంది మమ్మీ ఎక్కడ చూసినా జుట్టు ఉంటుంది అని. ఎప్పుడు తలలో దువ్వెన పెట్టానంటే అసలు రాలిపోవడం. ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు పోయిందండి. ఈరోజు నేను పెద్ద పళ్ళ దువ్వెన ఉంటుంది కదండి, దాంతో దూకుంటాను ఎప్పుడు, ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది అనేసి. ఈరోజు నార్మల్ దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు ఒక 10-12 వెంట్రుకలు ఉంటాయండి, అంతేనండి. జుట్టు రాలటము తగ్గింది. డాండ్రఫ్ చాలా వరకు ఒక 70% నాకు తగ్గింది. హెయిర్ అయితే బ్లాక్గా అయిందండి. నాది న్యాచురల్గా కొంచెం గ్రేయిష్గా ఉంటుంది, అంటే రాగు చుట్టూ అని కామెంట్ చేసేవాళ్ళు, అలా ఉండేది హెయిర్ కూడా. కానీ ఇప్పుడు నా హెయిర్ కూడా చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ ఇంకా కొన్ని రోజులు వాడిన తర్వాత గ్రోత్ వస్తుంది. అప్పుడు నా హ్యాపీనెస్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్వాల గారు.